హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా ఫన్నీ టాక్స్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మార్నింగ్ టైం 8:00 అవుతుంది. సో, నేను సాటర్‌డే ఆ రోజు పూజ పని ఎత్తుకున్నాను. నా పీరియడ్స్ అయిపోయి ఫిఫ్త్ డే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, అయిపోయిన వెంటనే ఇంకా పూజకి స్టార్ట్ చేస్తాను. ఎవ్రీ మంత్ అలాగేలెండి. కంప్లీట్ మొత్తం అన్నీ తీసేసి క్లీనింగ్ చేయాలంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాతే చేస్తాను. సో, 25 డేస్ సర్కిల్‌కి సో, ఎవ్రీ మంత్ ఇలాగే అనమాట. అబ్బా! కొంతమంది డైలీ చేసేవాళ్ళుంటారు. వాళ్ళ ఓపికకి నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నాకు చిన్న పూజ రూమే కొన్ని కొన్నే ఉంటాయి. వాటికే నాకు నియర్లీ టైమ్ 1 ½ అవర్ పట్టిపోతుంది. అన్నీ తీసి, క్లీన్ చేసి, వాటర్‌తో తుడుచుకొని ఇప్పుడు అదే చేస్తున్నానక్కడ. మొత్తం అన్నీ తీసేసాను. వాటర్‌తో అంతా తుడుస్తున్నాను. ఈ పూజ రూమ్ మేము హైట్‌గా కట్టించుకునేసినామండి. సో, అందువల్ల నాకు అందదు. నేను హైట్ తక్కువ. జస్ట్ 5. సో, అది అక్కడ పైనుంటుంది. నేను ప్రతిసారి స్టూలేసుకొని దేవుడికి క్లీన్ చేయాలంటే అవన్నీ చేయాలనమాట. ఇంకక్కడ తుడవడం అయిపోయింది. ఫ్యాన్‌కి ఆన్ చేసేసి పెట్టేసాను. ఇంకిక్కడ పా దేవుడి సామాన్లన్నీ వాష్ చేయడానికి కిచెన్‌లోకొచ్చాను. మనకి ఊర్లల్లో అయితే బాగా బయట తోముకోవడానికి అలా ఉంటుంది. ఇక్కడ సిటీస్‌లో అయితే ఇంకా షింక్‌లో వాష్ చేసుకోవాల్సిందే కదా! అదే ఇక్కడ వాష్ చేస్తూ ఉన్నాను. నేను దేవుడి సామాన్లకి సెపరేట్‌గా సోపు అన్నీ సెపరేట్‌గా మెయింటైన్ చేస్తానండి. మన మామూలు నార్మల్ సోపు అవన్నీ కలిపేయను. సెపరేట్‌గా అటు సైడ్ అదే పెట్టుకుంటాను. వాటితోనే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా పీతాంబరి వాడతాను. ఆ పీతాంబరితో ఈ ఇత్తడి సామాన్లనేసి అవన్నీ క్లీన్ చేస్తాను. చాలా బాగొస్తాయి గదండీ! అసలు ఇత్తడి సామాన్లు. వాటితో క్లీన్ చేస్తే జస్ట్ అలా వేసేసి రబ్ చేసామంటే చాలు బాగా అయిపోతాయి. అసలు ఈ మధ్యలో కొంచెం ఇది ఇంప్రూవ్ చేసినట్టున్నారు. స్మెల్ అసలు చాలా బాగొస్తుంది. పీతాంబరి మీలో ఎవరైనా యూజ్ చేస్తుంటే నాకు కమెంట్ చేయండి. అసలు స్మెల్ చాలా బాగా వస్తుందండి. అది చేస్తున్నంత సేపు స్మెల్‌కి గుమగుమలాడిపోతుంది. ముందలా ఉండేది గాదు. ఇప్పుడు బాగా స్మెల్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చేసి పెట్టాను. అంటే ఇంక అంతసేపు మీకు బోర్ కొట్టేస్తుంది కదా! అందుకనేసి. అంత స్పీడ్‌గా అయిపోతే నిజంగా చాలా బావుండు. దేవుడి సామాన్లు చాలా టైం పట్టేస్తుంది కదండీ! రుద్ది రుద్ది చేయాలి. కొంచెం బ్లాక్‌గా ఈ దీపం వల్ల అట్లా ఇట్లా బ్లాక్ అయితూ ఉంటాయి గదా! సో, చాలా టైం పట్టేస్తుంది ఎక్కువ. ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికే నాకు నియర్లీ 45 మినిట్స్ అక్కడికి నాకు తక్కువ. కొన్ని ప్లేసెస్‌లో కొంతమంది అసలు ఎన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారంటే దేవుడివి అంత మెయింటైన్ చేస్తుంటారు. ఈ కొన్నికే ఎంత టైం పట్టిపోతుంది. తర్వాత ఇక్కడ ఇవి వెండివి నాకు వెండి దీపాలు. అవొచ్చి నేను ప దాన్నేమంటారు కోల్గేట్ పౌడర్‌తో నేను క్లీన్ చేస్తాను. చాలా వైట్‌గా వస్తాయి. ఎవరైనా ట్రై చేయండి. నేను కొన్ని ఇయర్స్‌గా అదే వాడుతున్నాను. ఆ కోల్గేట్ పౌడరు. బాగొస్తాయి. నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి ఒకరికి ఎళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు ఈ ఈ టిప్పు. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. నేను అప్పడిని రూపాలి అవేమి నేను తీసుకొనొచ్చుకోను. దీన్నే వాడేస్తూ ఉంటాను. బావుంటది. కోల్గేట్ పేస్ట్ కూడా బావుంటుందంటారు గానీ, నాకెందుకో అది పేస్ట్‌తో రుద్దితే ఎక్కువ బంకగా అయిపోయి అతుక్కుపోయినట్టు అయిపోతుంది. చాలా సేపు పడుతుంది క్లీనింగ్‌కి. అదే ఇది పౌడర్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకి బాగా రబ్ చేసి క్లీన్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. కావాలంటే ఎవరైనా ట్రై చేయండి. ఆ తర్వాత ఇక్కడ జెప్టోలో పెట్టాను ఆర్డరు. ఫ్లవర్సు అవి నార్మల్‌గా యూజువల్‌గా బయటే వెళ్లి తెచ్చుకుంటా గానీ, ఆ రోజు నాకు కుదరలేదు. ఇంకా టైం లేకుండా జెప్టోలో ఆర్డర్ పెట్టాను. 200 గ్రామ్సే వాడు 40 రూపీసే సంథింగ్ తీసుకొనొచ్చాడు ఒక్కొక్కటి. ఏదో ఒకటిలెండి దేవుడికి పూజ కోసం మనకి తప్పదు గదా! సో, అలా తీసుకున్నాను. ఇంకా మ్యాగీ అవి కూడా తీసుకున్నాను. అవే అక్కడ మీకు చూపించింది. ఇంకిక్కడ పూజకి వచ్చేసాను. మొత్తం అంతా క్లీన్ చేసేసి బొట్లంతా పెట్టేసానులెండి. అక్కడ కూర్చొని మొత్తం క్లీన్ చేసేసి, బొట్లంతా పెట్టేసి పూలంతా పెట్టేసి అలంకరణ అయిపోయి పూజ చేసుకుంటున్నాను. పూజ నిజంగా ఎంత ప్రశాంతంగా చేసుకోవాలన్నా అక్కడికి ఆ టైం అదే చెప్పాను కదా! 8కి స్టార్ట్ చేస్తే నాకు 9:45 అరౌండ్ అలా అయిపోయింది. ఇంకా ఆ పాటికే మా పిల్లలు లేసేశారు. ఇంకా లేసేసిన తర్వాత పూజ అనేది కొంచెం హడావిడిగానే అయితుంది. ఇక్కడ నేనదే కొంచెం ఫాస్ట్‌గా చేస్తున్నాను అందుకే. కానీ పూజ అన్నది చేసుకున్న తర్వాత ఎవ్వరికైనా ప్రశాంతంగా ఉంటుంది కదా! నిజంగా పూజ అన్నది చేసిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది
చాలా వరకు ఉంటదండి. నేను ఈ 5 డేస్ అస్సలు పూజ చేయను. కొంతమంది 3 డేస్‌కే పూజ చేసేస్తూ ఉంటారు. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఏం కాదని. నాకెందుకో అది నచ్చదు. అలా అలవాట్లేదు. నాకు 1, 2 ఇన్సిడెంట్లు జరిగాయి. అప్పటినుంచే ఆపేసాను. ఇంకిది నెక్స్ట్ డే ఇక్కడ డిటాక్స్ డ్రింక్ తాగుతున్నాను. పిల్లలకి స్కూల్‌లో ఏవో ప్రాజెక్ట్స్ ఇచ్చారంట. ఎక్స్‌పెరిమెంట్స్ చేసి వాటికి రాపిచ్చుకోరమ్మని ఏం ఇచ్చారు. కలరొచ్చింది మా? అదే చేస్తోంది ఇక్కడ. అసలు రైట్. ఇక్కడ స్కూల్స్ రైట్ ఇటు. ఇస్తున్నారంటే మేలే అనిపించింది. మామూలుగా అయితే మా చిన్నప్పుడు ఉండేటివి ఇలా హాలిడేస్‌లో హోంవర్క్ ఇవ్వడం అనేది. వీళ్ళు కూడా అంతేమి ఇవ్వడులేండి ఇక్కడ ఉండే స్కూల్స్. ఏదో లైట్‌గా చిన్న చిన్నవిచ్చారు. అవే చేస్తున్నారు. అవి చేపించడానికే తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది ఈ హాలిడేస్‌లో. తర్వాత నేనిక్కడ ఫాసెట్ తీసుకున్నాను. ఇది జస్ట్ నాకు 167 రూపీస్ పడింది. మాకు ఆ ట్యాప్ దగ్గర ఫిల్టర్ లాగా ఇస్తారు కదా! అందరికి ఉంటుందనుకుంటా. అది పొయ్యేసింది. సో, అది పొయ్యింది. నీళ్లు ఫాస్ట్‌గా తిప్పేస్తున్నారు. ఎగిచి ఎగిరెగిరి పడిపోతున్నాయి. అందుకనేసి తీసుకున్నాను. అది బాగుంది. చాలా బావుంది. మీరెవరైనా కావాలంటే తీసుకోండి. ఇక్కడ నేను రసం పెడుతున్నాను. అదే చూపిస్తున్నాను మీకు. ఈ రసం కోసం నేను పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకున్నాను. దాని మీద కొంచెం ఎక్కువలెండి. పెద్ద నిమ్మకాయ కన్నా ఒక కరవ ఎక్కువ చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ నానితే సరిపోతుంది. ఆ తర్వాత ఇది పప్పు పొడి చేసుకుంటాను నేను. కందిపప్పు, జీలకర్ర, మిరియాలు, మెంతులు అన్నీ కలిపి పొడి పెట్టుకుంటాను. అందుకే నాకు అన్నిటికన్నా ఈజీ వంటకం ఏదంటే రసం చేయడం అనమాట. ఆ పొడి రెడీగా ఉంటుంది. దాంట్లో ఇంకా పసుపు, ఇంగువ ఇవి వేసేసుకొని తర్వాత మిరపకాయలు తీసుకుంటున్నాను. జస్ట్ 3 తీసుకున్నానండి. ఎందుకంటే అవి కొంచెం కారంగా ఉన్నాయి. మీరు మీ కారంకి తగ్గట్టు తీసుకోవచ్చు. కొంచెం కారం తక్కువైతే 4, 5 వేసుకోవచ్చు. ఇవి కొంచెం కారం ఉన్నాయి. 3 తీసుకున్నా. మా పిల్లలు తింటారు కదా! మరీ స్పైస్ ఎక్కువైతే కష్టమని. ఆ తర్వాత ఇక్కడ తెల్లగడ్డ ఒలుచుకుంటున్నాను. తెల్లగడ్డ పొట్టు నున్నగా తీయకూడదండి. అటు ఇటు తొనలు అంటారు కదా! ఆ తొనలు ఒలిచేయాలి. పొట్టుతోనే ఉండాలి. అప్పుడే బావుంటాయి. నేను చాలా ఆ రోజు నాకు తెల్లగడ్డలు కొంచెం షార్టేజ్ ఉంది. సో, అందుకని తక్కువ తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి. తెల్లగడ్డ ఎంత వేసుకుంటే అంత బావుంటుంది. నేను కొంచెం తక్కువ తీసుకున్నా. తర్వాత ఇక్కడ కరివేపాకు. ఇది నేను ప కడిగేసి ఆరబెట్టుకున్న కరివేపాకు. అవి తీసుకున్నాను. తర్వాత టమోటాలు. ఎప్పుడూ టమోటా పప్పు రసంకి మాత్రం టమోటాలు బాగా పండినవే తీసుకోండి. ఎందుకంటే ఎంత పండినవైతే అంత బావుంటుంది టేస్టు నిజంగానే. ఈ విషయంలో మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవ్వద్దండి. లేదు మా దగ్గర అట్లా పండువి లేవు, కొంచెం పచ్చివే ఉన్నాయి అంటే వాటిని కొంచెం లైట్‌గా మిక్సీకి వేయండి. ఎందుకంటే పండువైతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే చేత్తో పిసుకుతాము. పండువైతే చేత్తో పిసికేయొచ్చు. కొంచెం పచ్చిగా ఉంటే చాలా గట్టిగా ఉంటాయి గదా! చెయ్యి నొప్పొచ్చేస్తుంది. అందువల్ల కొంచెం లైట్‌గా అంటే బరక్క తొక్కు తొక్కుగా అంటారు కదా! అలా మిక్సీకి కూడా వేసుకోవచ్చు. కానీ పండువే టేస్ట్ అండి. పండు వాటితోనే ట్రై చేయండి. బావుంటుంది. తర్వాత నేనక్కడ చూపించాను ఏమేమి వేసుకున్నాను అని. పొడి, పసుపు, ఇంగువ, తెల్లగడ్డ, మిరపకాయలు. దీంట్లో ఏమో మళ్ళీ కొంచెం కరివేపాకు తీసుకుంటాను. అక్కడ కరివేపాకు అక్కడే ఆయిల్‌లో వేగుతుంది. అందుకని ఆ టేస్ట్ చాలా బావుంటుంది. అక్కడ కొంచెము ఇక్కడ పిసుక్కోడానికి రసం అంతా ఇక్కడ కొద్దిగా వేస్తాను. తర్వాత కొత్తిమీర. కొత్తిమీర గూడా ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది రసంకి. సో, కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోండి. ఇంకా అన్నీ తీసేసుకున్నాను. చింతపండు రసము అంతా పిండుకుంటున్నాను. ఇవంతా తీసుకొని ఒక బౌల్‌లోకేసుకొని మొత్తం బాగా గట్టిగా పిసకాలండి. కొంచెం పవర్ అయితే యూజ్ చేయాలి దీనికి. అప్పుడే చాలా బావుంటుంది. స్మాష్ అయిపోవాలనమాట. ఎంత బాగా స్మాష్ చేసేసి అవన్నీ మిక్స్ తొక్కులంతా మిక్స్ అయిపోతే అంత బావుంటుంది టేస్టు. ఇక్కడ వాటర్ చూసుకుంటున్నాను. అంటే పులుపు ఉంటుంది కదా! ఆ పులుపు సరిపోయిందా లేదా అని. మాకు సరిపోయింది. సాల్ట్ కొంచెం తక్కువుంది. నేను మళ్ళీ వేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. ఒక 3, 4 స్పూన్స్ సరిపోతుంది. 3 స్పూన్స్ మాక్సిమం అదే సరిపోతుందిలెండి. స్పూన్సే గెంటెలు గాదు. ఒక 3, 4 స్పూన్లు సరిపోతుంది. ఫస్ట్ ఎండుమిరపకాయలే వేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మాడకూడదు. సిమ్‌లో పెట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఆ ఎండుమిరపకాయలు మాడకుండా కొంచెం రెడ్డిష్‌గా ఉన్నప్పుడే ఈ పొడి అనేది వేసేసుకొని పొడి బాగా ఏంచుకోవాలి. జస్ట్ మరీ అంటే ఒక 5 మినిట్స్ అట్లేం గాదు. ఒక 2, 3 మినిట్స్ బాగా వేగిన తర్వాత ఈ రసం తొక్కుంటుంది కదా!
ఇదంతా వేసేసి మళ్ళీ ఇక్కడ గూడా ఇక్కడేంటి పొయ్యి పైన ఇంత వేడి పైన పెట్టేస్తున్నాననుకోండి, సిమ్‌లో పెట్టి చేస్తారు కదా! సో, ఏం కాలదు. అస్సలు కాలదు. ట్రస్ట్ మీ. ఆ ఆ నీళ్ళంతా వేసేసుకున్న తర్వాత బాగా మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం సాల్ట్ తక్కువుందని చెప్పాను కదా! అదే ఇక్కడ వేస్తున్నాను. తర్వాత ఫుల్‌లో పెట్టేసి బాగా ఉడకాలి. టమాటా రసం ఎప్పుడు ఎంత ఉడికితే అంత టేస్టొస్తుంది. మన మిరియాల రసంలాగా లైట్‌గా కాదు. ఎప్పుడు టమాటా రసం బాగా ఉడకాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మిరియాల రసంకి జస్ట్ పైన బురుగొస్తే చాలు. ఇట్లా తెల్లి ఉడకాల్సిన అవసరం లేదు. కానీ టమాటా రసంకి ఎప్పుడు ఈ విధంగా బాగా తెల్లి ఉడికితేనే అది బాగా టేస్టొస్తుంది. అంటే పచ్చి వాసన ఉంటుంది కదా టమోటాకి. అదంతా పోతుంది. ఈ టమోటా రసం వేడి వేడిగా వేడి అన్నంలో అప్పడాలు లేదా ఆమ్లెట్ పెట్టుకొని తింటే నిజంగా దానంత కంఫర్ట్ ఫుడ్ ఇంకొకటుండదు. సో, మీరు కూడా ఈ రసం ట్రై చేసి అలా తిని చెప్పండి నాకు కమెంట్స్‌లో ఎవరైనా ట్రై చేస్తే. అండ్ ఈ రెసిపీ మా వాళ్ళందరికీ చాలా ఇష్టము. అందుకే మీకు కూడా నాకు చూపించాలనిపించింది. మా పిల్లల్ని స్విమ్మింగ్‌కి తీసుకొనొచ్చాము. ఎవ్రీ డే కాదు. ఒక వీక్‌లో 3, 4 డేస్ అలా ఎప్పుడు వీలైతే అప్పుడు మాకు దగ్గరలోనే ఉంది ఇక్కడ. ఒక 1 కిలోమీటర్‌లో అలా ఉంటుంది. అక్కడికి తీసుకొనొస్తాము. మా అబ్బాయి నేర్చేసుకున్నాడు. ఈ లాస్ట్ 10, 15 డేస్‌లో కూడా వెళ్ళాను. అప్పుడు ఆ టైంలో నేర్చేసుకున్నాడు. మా అమ్మాయి ఇంకా కొంచెం స్ట్రగుల్ అవుతుంది. వస్తుంది కొడుతుంది గానీ చేతులు కొట్టలేకపోతుంది. అంతగా రావట్లేదు. బట్ వీడైతే నేర్చేసుకున్నాడు. తొందరగా ఏమి కాదులెండి. 2 ఇయర్స్ స్కూల్లో ట్రైనింగ్ ఇప్పించాము. బట్ అక్కడ ఓకే. ఏదో యావరేజ్‌గా అట్లట్లా నేర్చుకున్నాడు. బట్ ఈ హాలిడేస్‌లో మా హస్బెండ్ దగ్గరే సగం నేర్చేసుకున్నాడు వాడు. మా పాప కొంచెం టైం తీసుకునేలాగా ఉంది. ఎన్ని రోజులు తీసుకుంటుందో చూడాలి మరి. నాకస్సలు స్విమ్మింగ్ రాదు. చిన్నప్పటి నుంచి కూడా రాదులెండి. అందుకే కనీసం మాకు రాలేదు. మా పిల్లలకైనా రావాలని ఇలా కొంచెం ప్రెజర్ చేసైనా నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. సో, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.